యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నటువంటి బోధలను, యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నటువంటి స్వస్థతలను, అద్భుతాలను, దాంట్లో ఏవైనా తప్పులు దొరుకుతాదా అని శాస్త్రులు, పరిసయ్యులు అనబడినటువంటి ఈ గుంపు వారు యేసుక్రీస్తు ప్రభువారి వెనకాతల వెంబడించేవారు, ఆయన్ని ప్రశ్నించేవారు. ఈమె పాపము చేత పట్టబడింది, వ్యభిచారం చేత పట్టబడింది, ఈవిడికి రాళ్ళు వేసి కొట్టాలా వద్దన్నట్టుగా ప్రభువుని ప్రశ్నిస్తారు. చాలా పర్యాయాలు యేసుక్రీస్తు ప్రభువారిని వారు శోధించారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోక యాత్ర ముగించబోతున్నటువంటి, సిలువకు అప్పగించబోతున్నటువంటి దినాలు దగ్గరలో ఆయన ఒక ఉపమానం చెప్పారు వాళ్ళకి. తన బోధలో, తన పరిచర్యలో, తాను చేస్తున్నటువంటి అద్భుతాలలో తప్పులను, పొరపాటులను వెతకడానికి ప్రయత్నించారు, కానీ ఎవరు కూడా పట్టుకోలేకపోయారు. అయితే ఆయన తిరిగి వారిని ప్రశ్నించాడు. చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారిని చాలాసార్లు వారు శోధించి ఆయన్ని ప్రశ్నించడానికి ప్రయత్నాలు చేశారు, కానీ ఎక్కడ కూడా ప్రభు చేసినటువంటి బోధలో వారు తప్పు పట్టలేకపోయారు. అయితే నాకు దినం వచ్చేసరికి ఆయన వారిని ప్రశ్నించడం ప్రారంభించాడు. మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరమో, మా ఇంటి నుంచి మీ ఇంటికి అంతే దూరం. వీరు యేసును ప్రశ్నించి తప్పులు పట్టలేకపోయారు. ఇప్పుడు యేసు ప్రభువారు వారిని ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నిస్తూ వారికి ఒక ఉపమానం చెప్పాడు ఆయన. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 28వ వచనము. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెరవండి. మత్తయి రాసిన సువార్త 21:28 నుంచి చదువుకుందాం. జాగ్రత్త వినండి. యేసు ప్రభువారు వారికి ఏమంటున్నాడు తెలుసా? తన చుట్టూ తనను వెంబడిస్తూ పరిసయ్యులు, శాస్త్రులు వీరందరినీ ఉద్దేశిస్తూ ఏమంటున్నాడంటే ఒక ప్రశ్నిస్తున్నాడు వారికి. మీకేం తోస్తుంది అని ప్రభు వారిని ప్రశ్నించారు. నేను ముందు చెప్పలాగన మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరమో, మా ఇంటి దగ్గర నుంచి మీ ఇంటి దగ్గరికి కూడా అంతే దూరము. మీరు నన్ను ప్రశ్నించారు, ఒకమారు కాదు అనేక పర్యాయాలు ప్రశ్నించారు ప్రభువుని. తిరిగి ఆయన వారికి ఒక ప్రశ్న వేస్తున్నారు. మీకు ఏం తోస్తుంది అని అడిగి వారిని ప్రశ్నించి ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నాడు ప్రభు. ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. జాగ్రత్తగా వినండి. ఈ ఉపమానంలో యేసు ప్రభువారు ఏం చెప్తున్నాడంటే ఒక 3 అంశాలు ఈ ఉపమానంలో కనిపిస్తుంది మనకి. ఒక తండ్రి, ఆ తండ్రికి 2 కొడుకులు, ఆ 2 కొడుకులకి ద్రాక్ష తోటలో పనిచేయటానికి పంపించబడటం అనేది ఈ ఉపమానంలో రాయబడింది. అమ్మ వింటారా? హలో, వినండి. ఇప్పుడు వినండి, చదివవద్దు అధ్యాయాలంతా కూడా వినండి. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. ఇప్పుడు ఏం చేయాలి? చెప్పగానే బైబిల్ తెరిచి అలాగుందా లేదని చూడాలి. అప్పుడు నోట్స్ ఉంటే నోట్స్లో రాసుకోనండి, రిఫరెన్స్లు, అంశాలు అదంతా కూడా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపమానంలో ఒక తండ్రి, 2 కొడుకులు, ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో ఈ 2 కొడుకుల్ని పంపించడం గురించి రాయబడింది. అర్థమవుతుందా? చెప్పండి. ఈ ఉపమానంలో ఏముంది? పని చేయటానికి పంపించబడటం. ప్రైజ్ గాడ్. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుణ్ణి బిడ్డలారా, ఈరోజు మన యొక్క అంశము 2 కుమారులను తండ్రి యొక్క తోటలో పనిచేయటానికి
పంపబడ్డం గూర్చి. ప్రైజ్ గాడ్. దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తాను ఒక మనుష్యుడు అని చెప్తున్నాడు. ఒక మనుషునికి ఎవరున్నారంట? 2 కుమారులు ఉన్నారు. అంటే దేవుడు ఈ లోకానికి మనుషులకు ఎలాగ దగ్గరయ్యాడంటే తండ్రిలాగా ప్రజలకు ఆయన దగ్గరైనటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు కూడా తనను తాను ప్రజలకి ఎలా దగ్గరయ్యాడని చెప్పుకున్నాడంటే ఆయన తండ్రిగా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక మంచి తండ్రికి ఉండవలసినటువంటి గుణలక్షణాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువులో ఈ తండ్రి అయినటువంటి దేవునిలో గుప్తమై ఉంది. ఒక తండ్రికి ఉండవలసినటువంటి మంచి లక్షణాలంతా కూడా మన దేవునికి ఉంది. అందుకు అంటున్నాడు, ఒక మనుషునికి 2 కుమారులు. ఆ మనుషునికి ఒక మనుషుని కంటే ఆ మనుషుడే తండ్రి అయినటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథంలో దేవుడు తనను తాను ప్రజలకి ఎలా దగ్గరయ్యాడంటే తండ్రిలాగా. మనం పాడుతున్నాం, నా తండ్రి నీవే, నా దేవుడు నీవే, తండ్రి దేవా, తండ్రి దేవా. ప్రైజ్ గాడ్. అంటే మనము దేవుణ్ణి ఏ విధంగా దగ్గర అవ్వాలో ఒక తండ్రి తన బిడ్డలతో ఎలాగైతే పిల్లరా వారు ప్రయోజనాన్ని కోరుతాడో దేవుడు కూడా ప్రజల యొక్క క్షేమాన్ని మేలులను కోరినటువంటి వాడు. ప్రైజ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తనను వెంబడిస్తున్నటువంటి శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ పరలోకముందున్నటువంటి మా తండ్రి అని మీరు దేవుణ్ణి పిలవండి అని వారిని ప్రోత్సాహపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఒక తండ్రికి ఉండవలసినటువంటి మంచి లక్షణాలన్నీ కూడా నేను ఆరాధిస్తున్నటువంటి దేవునికి, మనము ఆరాధిస్తున్నటువంటి దేవునికి ఉంది పిల్లరా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ తండ్రి ఎటువంటి వాడో తెలుసా? మనల్ని సరి చేసినటువంటి తండ్రి, మనల్ని నడిపించినటువంటి తండ్రి, మన యోగ క్షేమాలు కోరుకున్నటువంటి తండ్రి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుణ్ణి బిడ్డలారా, వాక్యము ఈ రీతిగా రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:9 త్వరగా 12:9. మరియు శరీర సంబంధులైనటువంటి తండ్రులు మనకు శిక్షకులై ఉండరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే జాగ్రత్తగా వినండి, వాక్యం ఏంటి మాట్లాడుతుంది తెలుసా? ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రపంచమంతటికి తండ్రి ఒక్కడే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆ తండ్రికి, ఏ తండ్రికి? ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవునికి 2 కుమారులు ఉన్నారని ఉపమానంలో రాయబడింది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. ఈ తండ్రికేమో ఎవరున్నారు? 2 కుమారులు ఉన్నారు. దాంట్లో ఆ పెద్దవానికి చదువుతాడు. అతడు మొదటి కుమారుడు దగ్గరికి వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు ఏమని చెప్పాడు? వెళ్ళను, నాకు కుదరదు అని చెప్పాడంట. ఈ పెద్ద కుమారుడు లేక ఈ మొదటి కుమారుడు ఎవరికి గుర్తున్నారు తెలుసా? తండ్రి ఏర్పాటును, తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క హృదయాన్ని ఎరగనటువంటి వాడు.
తండ్రి యొక్క ప్రేమను ఎరగనటువంటి వాడు. ఈ రోజున చాలామంది ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుని ఎరగకున్నటువంటి వారు చాలామంది లేకపోలేదు. కాబట్టి ఆ కుమారుడు అంటున్నాడు, నేను పోను. ఆయన అంటున్నాడు, నేడే, నువ్వు ఈరోజే, ఇప్పుడే నువ్వు ద్రాక్ష తోటలో పని చేయటానికి వెళ్ళాలి. అది తండ్రి హృదయము, అది తండ్రి చిత్తము. కానీ కుమారుడు దేన్ని ఎరగటం లేదో తెలుసా? దేన్ని గ్రహించటం లేదో తెలుసా? తండ్రి యొక్క చిత్తాన్ని గ్రహించటం లేదు. ప్రపంచ మానవాళ్ళందరూ కూడా ఈ మొదటి కుమారుడిలాగే ఉన్నారు. తండ్రి చెప్తున్నటువంటి మాటను, వాక్యం ద్వారా ప్రజలకు దేవుడు చెప్తున్నటువంటి మాటను వారు ఏం చేస్తున్నారు తెలుసా? త్రోసిపుచ్చుతున్నారు, తృణీకరిస్తున్నారు, విసర్జిస్తున్నారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి నీవు ఈ రోజున, నా ప్రభు నిన్ను తన ద్రాక్ష తోటలో పని చేయటానికి నిన్ను పిలుస్తున్నాడు. ఒకసారి చెప్తారా? అర్థమైతే చెప్పండి, అర్థమైతే చెప్పాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. నేను ముందు చెప్తాను ఈ ద్రాక్ష తోట కోసము. కాబట్టి ఇప్పుడు ఇద్దరు కుమారుల గురించి నన్ను చెప్పనివ్వండి. మొదటి కుమారుడితో, నా కుమారుడా, నువ్వు ద్రాక్ష తోటకి నేడే, ఇప్పుడే నువ్వు పని చేయటానికి వెళ్ళాలి అంటే ఆయన అంటున్నాడు, నేను వెళ్ళను, నాకు అవ్వదు. ఈ రోజున ఇటువంటి వారు సంఘాలలో లేకపోలేదు పిల్లరా. దేవుడు తన యొక్క మహోన్నతమైనటువంటి పని చేయడానికి పిలిచేటప్పుడు, దేవుడు తన ఉచితమైనటువంటి పరిచర్యలోనికి మనల్ని పెట్టడానికి పిలిచేటప్పుడు, మనలో చాలామంది ఏమవుతున్నారో తెలుసా? ఆ మొదటి కుమారుడిలాగా నేను పోను. దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసా? దేవుని పని మనకు అప్పగించేటప్పుడు వాయిదాలు వేయకూడదు. వేయకూడదు. దేవుని కార్యాలను ఎన్నడూ కూడా మనం వాయిదాలు వేసి నిర్లక్ష్య పెట్టకూడదు. ఆయన అంటున్నాడు, నేడు, ఇప్పుడే, ఈ క్షణమందే నా ద్రాక్ష తోటలో పని చేయడానికి నువ్వు వెళ్ళాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే ద్రాక్ష తోటలో పని అంటే ఈ కుమారునికి అర్థం అవ్వలేదు. ఇంకొక పైన, రాజుగారి దగ్గర మహామంత్రి పని నీకు అప్పగిస్తానంటే భుజాలు ఎగిరేసి, ఓ రాజుగారి దగ్గర మంత్రి అంటే సలహాదారుడిని అనుకుని ఎగిరి వెళ్ళిపోనేమో. ఈ రోజున చాలామంది దేవుని పనుల కంటే లోక సంబంధమైనటువంటి పనుల మీద ఎక్కువగా సమయాన్ని గడుపుతున్నారు. ఈ రోజున దేవునికి ఇవ్వవలసినటువంటి సమయం కంటే లోకముతో గడిపినటువంటి వారు చాలామంది ఎక్కువైపోతున్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి సంఘంలో కూడా ఇద్దరు కుమారుల లాంటి స్వభావం కలిగినటువంటి వారు ఉంటారు. ఎలాంటి వారు ఉంటారు చెప్పాలి? మొదటి కుమారుని యొక్క స్వభావం ఏంటో తెలుసా? నేను వెళ్ళను, నాకు అవ్వదు, మీరు వెళ్తే వెళ్ళండి, మీరు చేస్తే చేయండి, మీరు ఇస్తే ఇవ్వండి, మీరు సువార్తకి వెళ్తే వెళ్ళండి, మీరు సంఘానికి వెళ్తే వెళ్ళండి, మీరు ఉపవాస ప్రార్థనకి వెళ్తే వెళ్ళండి, కానీ నన్ను లాగొద్దు, పిలవద్దు. ప్రతి సంఘంలో ఇది వాక్యంలో ఇక్కడ కనిపిస్తుంది. తండ్రి తన ద్రాక్ష తోటలో పని చేయడానికి పంపిస్తుంది. ఇవాళ వెళ్ళినా అంటే నేను వెళ్ళను. రెండు రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. కాబట్టి నా ప్రియ దేవుణ్ణి బిడ్డలారా, ఇక్కడ చూడండి, అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, చెప్పటం లేదు మీరు, హల్లెలూయా, హల్లెలూయా. ఏ మంచి లేదయ్యా నన్ను ప్రేమించుటకు కుమారుడా అన్నావు,
నీ పరిచర్య చేయమన్నావు. హార్డింగ్ చేయలేదేంటి? బ్యాక్గ్రౌండ్ వినిపించడం లేదు మాకు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? కుమారుడు అనిపించుకోవడానికి ఏమైనా మనలో మంచి ఉందా? దేవుని చేత మనం కుమారుడు అనిపించుకోవడానికి ఏ మంచి అని మనలో ఉందా? ఏ మంచిని చూసి ఉన్నతమైనటువంటి పనిని మన చేతకు అప్పగించాడు. తన రక్తము చేత కడగబడినటువంటి వారిని తన రాకడ కొరకు సిద్ధపరిచే పనిలో సేవకులుగా ఉన్నటువంటి మాకు అప్పగించేటప్పుడు ఆ పనిని ఎంత బాధ్యతగా చెయ్యాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి వాని దగ్గరికి వచ్చి ఏమని పిలుస్తున్నాడు? కుమారుడా. ఎంత మధురమైనటువంటి పిలుపు. నా కుమార్తె, నా కుమారుడా. నేడు పోయి, ఎప్పుడు చెప్పండి? ఈరోజే వెళ్ళాలి, ఇప్పుడే వెళ్ళాలి, ఈ క్షణమే వెళ్ళాలి. కోట్ల మంది ప్రభువుని వెరగక నాశనానికి జూగుతున్నారు ప్రజలు. యేసును ఎరగక, రక్షణ పొందక చాలామంది తమ జీవితాలను చీకటితోట ముగిస్తున్నారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చిన గాని అని ఉంటుంది అక్కడ. దేవునికి స్తోత్రం. మొదటివాడు ఏమన్నాడు? వెళ్ళను అని చెప్పాడు, కానీ తర్వాత మనసు మార్చుకున్నాడంట. కొట్టాలి చప్పట్లు ఇప్పుడు మీరు, కొట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత ఏమన్నాడు? మనసు మార్చు. ఇది మారు మనసు యొక్క అనుభవము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొదటివాడు ఎవడో తెలుసా? దేవుని ఎరగనటువంటి మనము. తర్వాత మనము ఏం చేపడ్డాం తెలుసా? వాక్యం విని ఆయన రక్తము చేత కడగబడి మారు మనసు యొక్క అనుభవంలోకి వచ్చేటప్పుడు ఆ పనిలో మేము ఏమవుతాం తెలుసా? చదవండి ఆ మాట. వాడు పోను అని ఉత్తరం ఇచ్చెను, గాని పిమ్మట మనస్సు మార్చుకొని, దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళాడు? ఏ పని చేయడానికి వెళ్ళాడు? ద్రాక్ష తోటలో పని చేయటానికి వెళ్ళాడు. యవనస్తులారా, నా ముందు ఉన్నట్టుంటే మీకు ఒకవేళ యేసు క్రీస్తే నా పాపముల నుంచి నన్ను రక్షించి విమోచించి నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడనే విశ్వాసం, మారు మనసు అనుభవం మీకుంటే, మీరు దేవుని యొక్క పనిలో తన ద్రాక్ష తోటలో పని చేయటానికి ఇదే అనుకూలమైనటువంటి సమయము. నేడే వెళ్ళమంటున్నాడు. ఇదే అనుకూలమైనటువంటి సమయం మీకు. రేపు మనం ఉంటామో లేదో తెలియదు. అహ్మదాబాద్లో గడిచినటువంటి వారం రోజుల క్రితం ఒక విమానంలో 242 మంది సజీవముగా దహనమైపోయారు, కాలిపోయి బూడిదైపోయారు. ప్రపంచమంతా కూడా దేవుని తోటే. ప్రపంచంలో ఉన్న ఆత్మలంతా కూడా ఆయనదే. వారి మధ్యకి పని చేయటానికి ఎవరు వెళ్తారు? వారిని యేసు క్రీస్తుని గురించి ఎవరు చెప్తారు? దేవునికి మహిమ కలుగును గాక. దుర్మార్గుడు తన దుర్మార్గతలో చనిపోతే లెక్క నీకు నాకు అడుగుతాడు దేవుడు. ఒక దుర్మార్గుడు తన దుర్మార్గంలోనే చనిపోతే లెక్కప్ప చెప్పవలసింది ఎవరో తెలుసా? కూర్చున్నట్టు నీవు, నిలబడి చెప్తున్నటువంటి నేను. కాబట్టి దేవుడు నీకు అప్పగించినటువంటి పనిని నమ్మకంగా చేయాలి. దేవుడు నీకు పంపిస్తున్నటువంటి స్థలానికి నువ్వు వెళ్ళాలి. ఆయన ఎవరికైతే నీకు సువార్త చెప్పమంటారో వారికి చెప్పాలి. ఎవరి మధ్య అయితే దేవుని వెలుగును ప్రచురము చేయటానికి నేను ఎంపిక చేసుకున్నాడు, వారి మధ్య నీ వెలుగు ప్రకాశింపచేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. లేక వారి మధ్య కూర్చొని వారితోటే కూడిపోయి వారితోటే కలిసిపోయి వారిలాగా జారిపోవడానికి దేవుడు నిన్ను నన్ను పిలుచుకోలేదు పిల్లరా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మొదటి వాడు వెళ్తానని చెప్పాడు, కానీ
ఏం చేశాడు? మనసు మార్చుకున్నాడు. మనసు మార్చుకోవడం అంటే మారు మనసు యొక్క అనుభవం. చెప్పండి, మనసు మార్చుకోవడం అంటే మారు మనసు యొక్క అనుభవం. ఈ మొదటి కుమారుడు ఎవరికి గుర్తో తెలుసా? సాదృశ్యమో తెలుసా? సుంకరులను పాపులకు గుర్తు. యోహాను పరలోక రాజ్యం సమీపిస్తుందని ఆయన బోధ చేసేటప్పుడు సుంకరులు పాపులు వచ్చి మారు మనసు పొంది బాప్తిస్మం పొందారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకని వేళ యవ్వనస్తులారా, వాక్యం వింటున్న మీరు రక్షణ కోసం వాయిదాలు వేస్తున్నారా? సువార్త ప్రకటించడానికి వాయిదాలు వేస్తున్నారా? దేవుని గురించి చెప్పడానికి వాయిదాలు వేస్తున్నారా? వాయిదాలు వేయొద్దు. నేడే నువ్వు ఈ పనిని ముందుకు తీసుకెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు రెండవ కుమారుడితో కూడా చెప్తున్నాడు, 30వ వచనం. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి, ఏ ప్రకారము నేడే నువ్వు పోయి ద్రాక్ష తోటలో పని చేయాలి నాయన అని రెండవ కుమారుడితో కూడా చెప్పగా, వాడు ఏమంటున్నాడు? రెండవ కుమారుడు, అయ్యా వెళ్తానయ్యా. ఒకడేమో వెళ్ళను, తర్వాత మనసు మార్చుకుని వెళ్ళాడు. రెండో వాడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా చూడండి ఎలా ఉన్నాను, ఈ మాట ఎలాగుందో చూడండి. అయ్యా వెళ్తాను, చదవండి. కానీ పోలేదు. చాలండి. ఇప్పుడు వీళ్ళిద్దరిలో యేసుక్రీస్తు ప్రభు వారు అడిగారు వాళ్ళకి, వీళ్ళిద్దరిలో ఎవరు తండ్రి ఇష్ట ప్రకారముగా చేసినటువంటి వారు? అమ్మా వింటారా? వినండి అమ్మ, అంత నిర్లక్ష్యంగా కూర్చోద్దు, వినండి. ఇప్పుడు మొదటి వాడితో చెప్పాడు ఇదే మాట, రెండో వాడితో ఇదే మాట చెప్పారు. వీళ్ళిద్దరిలో ఎవరు తండ్రి మాట ప్రకారం చేశారు? చెప్పండి అమ్మా. ఏడు చేశాడు పెద్ద కుమారుడు? మొదటి వాడు ఏం చేశాడు? మనసు మార్చుకున్నాడు. ఒకడేమో మనసు మార్చుకున్నట్టుగానే మాట్లాడుతున్నాడు. వింటారా? నేటి సంఘాల్లో లేరంటారా? ఇటువంటి శాస్త్రులు, పరిచయం లాంటి స్వభావం కలిగినటువంటి వాడు రెండవ కోవకు సంబంధించినటువంటి వారు లేకపోలేదంటారా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మాట ఏం బయటికి ఎలాగుందో తెలుసా? మాట ఎలాగుందో తెలుసా? అయ్యా వెళ్తాను అన్నాడు, కానీ వెళ్ళలేదు పిల్లలు. వీళ్ళు ఈ యొక్క స్వభావం కలిగినటువంటి వారు ఏ గుంపుకు సంబంధించినటువంటి వారు తెలుసా? శాస్త్రులు, పరిచయులు. చెప్పండి. రెండవ వాడు ఎవరికి సంబంధించినటువంటి స్వభావం కలిగినటువంటి వారు? చెప్పండి. శాస్త్రులు, పరిచయులు. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి యొక్క తప్పులను పట్టడానికి వెతికేవారు, ఎదుటి వ్యక్తుల యొక్క బలహీనలను పరిశోధించడానికి గడిపినటువంటి వారు. వీరు తమ పాత్రలను బయట కడుక్కుంటారు, కానీ అంతరంగం అంతా కూడా కుళ్ళిపోయినటువంటి వారు. కాబట్టి నా ప్రియ దేవుణ్ణి ప్రజలారా, వాక్యం వింటున్నటువంటి నీవు నేను కూడా వాక్యం వింటున్నటువంటి మనము, యేసు ప్రభువారు అడిగారు, వీరిద్దరిలో ఎవరు తండ్రి చిత్త ప్రకారం చేసిన వాడు? మొదటి వాడే. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి నేటి సంఘాలలో ఈ ఇద్దరు కుమారులు లాంటి వారు ఉంటారు. చెప్పండి. ఒకడేమో మాటల్లో సరిగా లేదు, ఎలాంటి సమాధానం ఇచ్చాడు? పోను అని చెప్పాడు. మాట ఎలాగుంది? సరిగా లేదు. ఒకటిదేమో పని సరిగ్గా లేదు. ఒకటిదేమో మాట సరిగ్గా లేకపోతే, ఇంకొకటిదేమో పని సరిగ్గా లేదు. వెళ్తానయ్యా అన్నాడు. అయ్యా వెళ్తానన్నాడు, కానీ పని సరిగ్గా చేయలేదు, వెళ్ళలేదు. ఒకడేమో మాట. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త. నీ మాటలు కూడా అవునంటే అవునని, కాదంటే కాదులాగా ఉండాలి.
దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని ఒక రోజున ఈ రీతిగా అడిగారు. ఈ శాస్త్రులు, శంకరులు, ఈ శాస్త్రులు, పరిచయులు ఆయన పాపులతోనూ వేశ్యులతోనూ వ్యభిచారులతోనూ భోజనము చేయుచున్నారని సనుక్కున్నారంట. ఎవరు? శాస్త్రులు, పరిచయులు. ఇదొక గుంపు ఉంటుంది. యేసుక్రీస్తుని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటారు వీళ్ళు. జాగ్రత్త వినండి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు రెండవ కుమారుడు ఎవరో తెలుసా? ఎవరికి సాదృశ్యం ఉందో తెలుసా? శాస్త్రులకు, పరిచయులకు. వీరు బయటికి భక్తి కలిగినటువంటి వారు ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించకపోయినటువంటి వారు. వీరు తామే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి వారు అని గర్వించినటువంటి వారు. ధర్మశాస్త్రం అంతా కూడా, వాక్యం అంతా మాకు బాగా తెలిసినటువంటి వారు, కానీ దాన్ని నెరవేర్చటంలో, దాన్ని పాటించటంలో వైదొలిగినటువంటి వారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటేమో తండ్రి ప్రజలకు ఎలాగ దగ్గర అయ్యాడంటే, తండ్రి దేవుడు తనను తాను తండ్రిగా దగ్గర అయ్యాడు. ప్రపంచంలో రెండు రకాలైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఉంటారు. ఒకరు విధేయత కలిగినటువంటి వారు ఉంటారు దేవునికి. రెండోది అవిధేయత చూపించినటువంటి వారు ఉంటారు. మొదటి కుమారుడు విధేయతను చూపించాడు, మనసు మార్చుకున్నాడు. ఇంకొకడేమో అవిధేయతను చూపించాడు, తృణీకరించాడు, విసర్జించాడు. సిలువలో ఉన్నటువంటి ఇద్దరు దొంగల్లాగా ఉన్నారు వీళ్ళు ఇప్పుడు. ఒకడేమో పరదేశంలోకి వెళ్ళాడు, ఒకడేమో విడవబడ్డాడు. పిల్లరా, నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ గుంపులో ఉన్నావు? మొదటి కుమారుని యొక్క గుంపులో ఉన్నావా? లేక మాటలతోటే సరబెట్టేసి, మాటలతోటే కాలక్షేపణ చేసేసి క్రియల లేని విశ్వాసం మృతమైనటువంటిది. చెప్పండి, క్రియల లేని విశ్వాసము మృతమైనది, ప్రయోజనం లేదు. గొప్ప విశ్వాసం అంటే ఏం ప్రయోజనం? నువ్వు క్రియల ద్వారా చూపించాలి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, ఎక్కడికి ఈ కుమారులు ఇద్దరిని పంపిస్తున్నాడు? ఎక్కడికి పంపిస్తున్నాడు? ద్రాక్ష తోట. ద్రాక్ష తోట అంటే ఒకటి, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఈ ద్రాక్ష తోట లేక ఈ ద్రాక్ష తీగలు ఆయన ఐగుప్తు దేశంలో నుంచి ఒక ద్రాక్ష తీగని తీసుకొచ్చాడని వాక్యంలో రాయబడింది. ఏం తీసుకొచ్చాడంటే దేవుడు, ఏం తీసుకొచ్చాడంట? కీర్తనల గ్రంథం 80వ అధ్యాయము 8వ వచనం చదవండి త్వరగా. అన్యజనులకు వెళ్ళగొట్టి దానిని నాటితివి. దేనికి? ఈ ద్రాక్షావల్లిని ప్రభు ఐగుప్తులో నుండి తీసుకొచ్చారు. ఎవరో తెలిసే వాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు. హల్లెలూయా. ఈ ద్రాక్షావల్లిని తీసుకొచ్చి ఆయన ఉన్నతమైనటువంటి స్థలముల మీద దేనిని నాటడానికి, ఈ ద్రాక్షావల్లిని, ద్రాక్ష తీగను నాటడానికి ఆయన ఏం చేశాడంట? తగిన స్థలము. చెప్పండి, దేవుడు నిన్ను ఎక్కడ నాటాడో తెలుసా? ఒక ఉన్నతమైనటువంటి ఉపదేశము కలిగినటువంటి స్థలములో చెప్పాలి నాటాడు నిన్ను. దేవునికి స్తోత్రం. నాటాలంటే తవ్వాలి. రాళ్ళు రెప్పలు అన్నీ కూడా తొలగించి నిన్ను నాటితేనే నువ్వు ఫలాభివృద్ధిలోకి రావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చదవండి 9-10 వచనాలు కూడా. దాని ఏరు లోతుగా పారి. దేవునికి మహిమ కలుగునుగా. ఇశ్రాయేలీయులు ఎంతవరకు వ్యాపించారంట? దేశమంతా కూడా. ఎక్కడ నుండి తీసుకొచ్చారు వీళ్ళని? ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చాడు. మనల్ని ఈ లోకము అనబడినటువంటి ఐగుప్తులో నుండి తీసుకొచ్చి సంఘము అనబడినటువంటి
తన తోటలో మనల్ని నాటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ తోటలో పని చేయడానికి వివిధ రకాలైనటువంటి వ్యక్తులు కావాలి ఆయనకి. నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ఏముందో తెలుసా, ద్రాక్ష తోటను చెరుపు నక్కలుంది. ఇప్పుడు వచ్చింది సమాధి. సమస్య ఎక్కడుందో తెలుసా, నా తోటలోకి మీరు పని చేయడానికి వెళ్ళండి నాయన అంటే ఎందుకు వెళ్ళమంటున్నాడు? పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. పదిహేనవ వచనం కూడా చదవండి. 15వ వచనం చదవండి ముందు. మన 15వ వచనం. పూత పట్టి ఉన్నది. హలో, ద్రాక్ష తోట అంటే దేనికి గుర్తు? ఇశ్రాయేలు ప్రజలకి 2 చెప్పాలి. హలో, బయట ఉన్నవారు అర్థమవుతుందా? ద్రాక్ష తోట అంటే దేనికి గుర్తు, దేనికి సాదృశ్యం? 1 దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకి, 2 సంఘానికి, క్రీస్తు రక్తము చేత విమోచించబడినటువంటి సంఘానికి ద్రాక్ష తోటతో పోల్చబడింది. ఆ ద్రాక్ష తోటను చదవండి. ఆగండి. ఇప్పుడు ద్రాక్ష తోటలను చెరుపుతున్నటువంటి ఏముందంట నాన్న, కొన్ని నక్కలు ఉందిరా. ఇప్పుడు పనికి ఎందుకు పిలుస్తున్నాడు ప్రభు? సంఘము అనబడినటువంటి ద్రాక్ష తోటను కొన్ని నక్కలు ఏం చేస్తుందో తెలుసా? చెరుపుతుందంట. ఏం చేస్తుందంట? చెరుపుతుంది. వాళ్ళ మీద వీళ్ళ మీద బురద జల్లి, యేసుక్రీస్తు మీద బురద జల్లి, ఆ సంఘములో వాక్యం బోధిస్తున్నటువంటి సేవకుడి మీద బురద జల్లి, ఆ సంఘములో పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తుల మీద బురద జల్లి, ఆ సంఘానికి వస్తున్నటువంటి విశ్వాసుల మీద బురద జల్లి, ఆ రీతిగా తన ద్రాక్ష తోటను కొన్ని నక్కలు, చెప్పండి, ఆ నక్కల ఎవరో అనేది గుర్తుపట్టి దాన్ని ఏం చేయమంటున్నాడు తెలుసా? నాన్న, మొదటి కుమారుడికి ఏమంటున్నాడు? నాన్న, నా ద్రాక్ష తోటలో పని చేయంటే ఏ పని చేయాలి? మామూలు నక్కలు కాదు అది. దానికి సహాయం చేసినటువంటి గుంట నక్కలు కూడా ఉందంట. ఏ నక్కలు? నక్కలు వేరు, గుంట నక్కలు వేరు. అర్థమవుతుందా చెప్పండి? నక్క వేరు, గుంట నక్క వేరు. నక్కలు తోటను పాడు చేసి, ద్రాక్ష తోటను పాడు చేసి వెళ్ళిపోతుంటుంది. గుంట నక్క అలా కాదు. ఆ తోటలోనే ఒక గొయ్యి తవ్వి అక్కడే వింటూ, అదే సంఘానికి వస్తూ, అక్కడే పాటలు వింటూ, అక్కడే బలపరుస్తూ మిగతా వారిని ఏం చేస్తాడో తెలుసా? ఒక్కొక్కరు హృదయంలో చేదేసుకుని, మరియమ్మ హృదయంలో కొంచెం చేదు, కారణం చేతిలో హృదయంలో చేదు, కారణ్యమ హృదయంలో కొంచెం చేదు, యేసన్న గారి హృదయంలో కొంచెం చేదు, భాష హృదయంలో చేదు, హృదయంలో చేదు, ఎలీసా రాజు హృదయంలో చేదు. ఎవరు? ఆ గుంట నక్కల విషయములో సంగమా నువ్వు జాగ్రత్త వహించలేదా? వారిని పట్టి బయటికి తోలకపోతే తోటంతా కూడా ఏమైపోద్ది? పని చేయమంటున్నాడు మనకైనా. మన దగ్గర నుంచి ఏ పని చేయమంటున్నాడు? ఇంకొకటి 13వ వచనంలో ఉందండి. ఆ ద్రాక్ష తోటంట పూత పట్టి సువాసనను వెదజల్లుతుంది. ఏ సంఘమైతే పరిశుద్ధతగా, పర్ఫెక్ట్గా, ఆత్మతోటి, సత్యముతోటి క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడుతున్నటువంటి సంఘం ఏమవుతుందో తెలుసా? పరిమళ తైలముగా దాని యొక్క సువాసన వెదజల్లుతుంటేటప్పుడు ఏం చేస్తుంది? కొన్ని నక్కలు, చెప్పండి, పూత పట్టి
సువాసన వెదజల్లుతుంది. కాబట్టి దుర్వాసనలో ఉన్నటువంటి వారికి సువాసన విలువ తెలుస్తుంది. పట్టాలా లేదు మీరు చప్పట్ల మాట? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దుర్వాసనలో ఉన్నటువంటి పొర్లుతున్నటువంటి వాడికి ఈ యొక్క పరిమళ వాసన ఎలా తెలుస్తుంది? కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలరా, నేటి దినాన్న సంఘము దేవుని పనిలో బీజేగా ఉండి అనేక ఆత్మలు ప్రభు కొరకు సంపాదిస్తునేటప్పుడు, అది క్రీస్తు ఆశించని రీతిగా ఫలిస్తునేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నక్కల దాడి చేస్తుంది, గుంట నక్కల పాడు చేస్తుంది. కాబట్టి దేవుడు మన దగ్గర నుంచి పనిని ఆశిస్తున్నాడు, పని చేయాలని. ఆయనను ఆరాధించడం పని, ఆయనకు మనల్ని మనం సమర్పించుకోవడం అనే పని, ప్రార్థన చేసినటువంటి పని, సువార్త ప్రకటించడం అన్నటువంటి పనిలో సంఘము ఎప్పుడు కూడా ముందుకుండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు లోకమంతా కూడా దేవునిదే కాదా? ఈ భూమండలం అంతా ఎవరిది? లుదియమ్మ ఎవరిది? ఈ భూమి ఎవరిది? దేవుడిది. ఈ భూమండలం అంతా కూడా ఎవరిది? ఆత్మలంతా కూడా ఆయనదే. ఈ భూమి మీద దేవుడు ఈ ఆత్మలన్నింటినీ కూడా నాటాడు. కొంతమందికి ఎలాగున్నారో తెలిసి దీంట్లో దేవుడిని ఎరగనటువంటి వారు ఉన్నారు. కొంతమంది ఎరిగి ఆయన చిత్తానుసారంగా బ్రతకకుండా ఉన్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వాక్యం యొక్క ఉపమానం అంతా కూడా మనకి ఏం నేర్పిస్తుందంటే, ప్రతి వ్యక్తి కూడా తమ బ్రతుకులను దిద్దుకోవాలి. తండ్రి చిత్త ప్రకారముగా ఆయన తోటలో పని చేయటం గురించి చూపిస్తుంది. అట్టి కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. తలలను చండి, కళ్ళు మూసుకొని ప్రార్థన